హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను కుప్పగూల్చిండు. రియల్ ఎస్టేట్ బంద్ అయింది, కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది, కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్ కు పారిపోయింది, ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది, ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్లు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు 220 హామీలు ఇచ్చినవు, మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకి ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తా ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది.